జనరల్గా ఒక మూవీ ఇంత పాజిటివ్గా వచ్చిందంటే ప్రొడక్షన్ సపోర్ట్ చాలా ఉంటుందండి. బట్ మీరు ఇంత పాజిటివ్గా రావడానికి మీరు అంటే చాలామంది ప్రొడ్యూసర్ చాలామంది ఇబ్బంది పడుతుంటారు కదండి. అంటే బడ్జెట్ ఎక్కువ అయిపోతుందని, లేదంటే అనుకున్న ప్రకారం కన్నా మీరు అనుకున్న ఒక టార్గెట్ పెట్టుకుంటారు, అది క్రాస్ అయిపోవడం వల్ల కొంతమంది క్రాఫ్ట్ మీకు ఇబ్బంది అనిపించవచ్చు. అంటే సెట్ బడ్జెట్ ఎక్కువ అవ్వచ్చు, అంటే శ్యామ్ సార్ లైట్స్ ఎక్కువ అవ్వచ్చు. అట్లా ఏమైనా అనిపించినవి ఉన్నాయా, లేదంటే దాన్ని మీరు నమ్ముతారా నమ్మరు? నేను ఇట్ మైట్ సౌండ్ వెరీ డ్రామాటిక్ ఫర్ యూ. ఐ డోంట్ నో వాట్ ద బడ్జెట్ ఆఫ్ అవర్ ఫిల్మ్. I don't know what the budget of our film. I don't know what I have spent. I'm absolutely clueless. I'm genuinely telling. I don't even know ballpark figure. There is a team taking care of things, and I said whatever is needed, go ahead. And I know post the release of the film, they might come and tell me, koncham lekkalo, this is what happened, this is a profit or whatever. But ee roj daka I haven't brought up that conversation. I don't know what is going on, what goes out. And sometimes when they bring in papers or something, I'll not even read anything. I'll just sign things and send. So, నాకు అస్సలు టెన్షన్ లేదండి. తెలిస్తే కదా టెన్షన్, తెలియనోడికి టెన్షన్ ఉంటుంది. We never felt he was the producer ever, right? Yeah, I never felt. Somebody has to remind me that I'm the producer. We never felt he's a hero, like he's the main guy on the set also. He always used to work with the direction department and used to run around and do all these things. So let's talk about the character, Arjun Sarkar. Okay. I want to understand your interpretation of him. When I first narrated him to you, Arjun Sarkar is in midlife crisis. In one word maybe, kada? He's an example that heroes are not born, they rise up to the occasion. They're all every hero, whoever మనం పైన ఆకాశంలో పెట్టి చూసుకున్నాం కదా, అందరు నార్మల్ మనుషులే. సిచ్యువేషన్ వచ్చినప్పుడు నిలబడితే హీరో ఆడు అంతే. అంతేగాని హీరోగా పుట్టి హీరోగా ఎవడు పెరగడు. అంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ అర్జున్ సర్కార్ ఇస్ వాట్ ఐ ఫీల్. బికాజ్ వాడికి ఉండాల్సిన వీక్నెస్లు, భయాలు, ఇన్సెక్యూరిటీస్, డౌట్స్, హెల్త్, రకరకాల మ్యాటర్లో వెరీ కన్ఫ్యూజ్డ్ సోల్ అండ్ గ్రంపీ ఫెలో. ఓకే, అండ్ irritated and frustrated all the time. Thanks to Mrudula, some little bit into his life, and that will also give us one relief while we are watching him. Otherwise, so he had to face a life and death situation to behave a little more human. Yeah. So it is good. He's grey. He's flawed, but he's a better version of flawed. సో నార్మల్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఇన్హ్యూమన్ గా బిహేవ్ చేసి డేంజరస్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు లైఫ్ అండ్ ఒరిజినల్. నీ కంఫర్ట్లో ఉన్నప్పుడు చాలా నువ్వు ఎలాగైనా అది నీకు వేరే నీ పవరో ఇంకోటో ఇచ్చే ఒక పొగరో, లేదంటే చుట్టూ ఉన్న సిచ్యువేషన్ ఇచ్చే ఒక ఫ్రస్ట్రేషన్ అవ్వచ్చు. లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో ఎవరు ఎలా బిహేవ్ చేస్తారన్నది నిజమైన మనిషి అంటే. సో లోపల ఒక మెత్త పీసే అది, అవును, బయటకు ఒక షీల్డ్ ఉంది. ఈజ్ వాట్ ఐ థింక్ ఈజ్ అర్జున్ సర్కార్. అది మన సినిమాలో కూడా కనిపిస్తుంది. కరెక్ట్ ప్లేస్లో టచ్ చేసినప్పుడు బేర్ అంటాడు అంతే. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మన ట్రైలర్ అంతా చూసి అందరు చాలా వైలెంట్గా ఉంది అంటున్నారు కదా. సినిమా ఇప్పుడు చాలా షాక్ రియాక్షన్స్ వచ్చినాయి. సినిమా చేసిన మనం, we are there in the location, we shot this film for which we are getting a lot of shock create. Do you relate to their shock, or do you feel was it that violent? Because we have been so used to the blood, we've been shooting there for so many days. Then are we realizing now, looking at their reaction, that we have done something like this? Or లేదు, ఐ థింక్ ఎక్కడో నేను రైటింగ్లో ఉన్నప్పుడే లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద ఫిల్మ్లో మాత్రం ఒక చాలా బ్రూటల్ జోన్లోకి వెళ్ళబోతుంది అన్నది నాకు కథ చాలా ఆర్గానిక్గా రాసిన కథ. ఏదో ఒక లాస్ట్ హాఫ్ అన్ అవర్లో బ్రూటాలిటీ చూపించాలని రాసిన కథ కాదు కదా, మీకు తెలుసు కదా. అది ఆర్గానిక్గా ఆ జోన్కి వెళ్ళింది. ఖచ్చితంగా ఏదైతే ఒక ఎపిసోడ్ మనం అనుకుంటున్నామో మన అందరం ఒక హైలైట్ అవుతుందని, ఆ ఎపిసోడ్ తర్వాత అక్కడి నుంచి ఇంకా దెర్ ఇస్ నో టర్నింగ్ బ్యాక్. అక్కడి నుంచి అర్జున్ సర్కార్ ఇస్ గోన్ గో ఆన్ అ ర్యాంపేజ్ మోడ్. దట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎపిసోడ్ అన్నది అది మనం రాసినప్పటి నుంచే నాకు. బట్ మీరు చెప్పింది కరెక్ట్. తీస్తున్నప్పుడు ఫస్ట్ ఒక 2 రోజులు ఆ బ్లడ్ గిడ్డు చూస్తున్నప్పుడు వామో ఇదేంద్రా అని అనిపించింది. కానీ మనం ఒక దగ్గర 40 రోజులు పనిచేసాం.
ఎక్కడో చిన్న డీసెన్సిటైజేషన్ అయితే అవుద్ది, ఆ ఎరుపు అవుతుంది. అండ్ ఆల్సో నేను జెన్యున్గా నేను నమ్మేది ఏంటంటే, ఇప్పుడు అఫ్ కోర్స్ చిన్నపిల్లలు వెళ్ళాల్సిన సినిమా కాదు, ఇట్స్ క్రైమ్ థ్రిల్లర్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ బ్లడ్ ఉంది, అంతా ఉంది. మనం దానికి క్లియర్గా సర్టిఫికేట్ ఇస్తాం 18+ అని చెప్తున్నాం. బట్ ఆల్సో మిగతా అందరికి కూడా కొంతమందికి ఎవరికైతే అమ్మో చాలా వైలెన్స్ ఉన్నట్టుంది అని అంటారు కదా, నాకు మన సినిమా ఫ్లో ఆఫ్ ద వైల్, హౌ ద హోల్ ఎపిసోడ్ హ్యాపెన్స్, I don't think if they're watching the film, they'll be rooting for something, some character. It's not like a trailer shots, no, we don't know the story, we don't know the emotion. You are already relating. సినిమా చూసి వచ్చిన తర్వాత అది చాలా ఒక థియేట్రికల్ హైస్గానే చూస్తారు తప్పితే దాన్ని వైలెన్స్ అనే టాపిక్ నాకు సినిమా తర్వాత అయిపోతుందని అనిపిస్తుంది. సినిమాకి వెళ్ళడానికి ఇట్ విల్ బీ అబౌట్ ద ఫిలిం, బట్ ద లెస్ విల్ బి డిస్కస్డ్ అబౌట్ వైలెన్స్ వన్స్ ద ఫిలిం రిలీజెస్ ఇస్ వాట్ ఐ జెన్యూన్లీ బిలీవ్. నా నమ్మకం అది. చూసి వచ్చిన తర్వాత సినిమా ఎంత నచ్చింది, ఏం బాగుంది, ఈ సీన్ల గురించి మాట్లాడతారేమో కానీ ఎక్కువ ఆ వైలెన్స్ రా అని మాట్లాడతారని నేను అనుకోవట్లేదు. దట్స్ వాట్ ఐ బిలీవ్. A lot of the reactions are coming from the kind of imagination that the trailer would evoke. The story could be like that, or it could be like that. You know, a lot of the reactions are coming from that. And for us who dealt with the story, ఫిల్మ్ లైక్ దిస్, దట్ యాంటిసిపేషన్. అండ్ మనం గ్రాడ్యువల్ గానే ఆ మోడ్ లోకి వెళ్తున్నాం. ఓపెన్ చేస్తే అది లేదు కదా, ఇట్స్ అ వెరీ ఇన్వెస్టిగేటివ్ ఫస్ట్ హాఫ్ వి హావ్. వాట్ స్టార్ట్స్ ఆఫ్ యాజ్ And the way this some YouTuber guys and all that they connect and they freeze and they will tell it could be this, it is decoding. Very smart guys, sir. Extremely smart boys. some of the decoding is good. really good, Very really good. good. Yeah, Not everything is right, but few things which we don't think it could be, they can crack it. They've just through some visual which we don't even know, they've cracked and connected something. Connected it. Those boys we need to hire. They need to really come apply in wall poster. Yeah. ఏదో అడుగుదాం అనుకున్నాను, మర్చిపోయావు. ఏదో మధ్యలో లేదు, నాకు నేను కథ చెప్పినప్పుడే తెలుసు కదా మీకు ఇది ఖచ్చితంగా ఏ సర్టిఫికేట్ సినిమా అవుతుందని మీకు తెలుసు కదా, అప్పుడే మనం ఇద్దరం క్లియర్గా. అండ్ ఈ సినిమా ప్రొడ్యూస్ కూడా చేశారు. ఐ నో ఇన్ సమ్ వే దట్ మనం చేసేది కరెక్ట్ చేస్తున్నాం. అంటే ఏంటి, చిన్నపిల్లలు ఈ సినిమా చూడొద్దు, రెస్పాన్సిబుల్గా చిన్నపిల్లలు చూపించుకుంటాం బెటర్ అని చెప్తున్నాం. కొద్దిగా వీక్ హార్ట్స్ అండ్ కొద్దిగా మీకు అది నచ్చకపోతే కూడా చూడకండి అని మనం ముందు చెప్పి చాలా రెస్పాన్సిబుల్ బిహేవ్. దిస్ ఇస్ యాజ్ అ డైరెక్టర్ ఇదే నాకు కావాలి, నాకు కరెక్ట్ టార్గెట్ ఆడియన్స్ అని చూస్ చేసుకొని మనం వాళ్ళ దగ్గర సినిమా తీసుకెళ్ళాలనుకుంటున్నాం. బట్ ప్రొడ్యూసర్గా ఈ కాల్ చాలా డిఫికల్ట్ కదా. మీరు అంటే ఇందా చెప్పాను ప్రొడ్యూసర్లకు ఆలోచించినని, బట్ సమ్వేర్ మీ చుట్టుపక్కల ఉన్న టీం అవ్వచ్చు, ఆర్ మీ ప్రొడక్షన్ టీం అవ్వచ్చు, ఏంటి మీ మధ్యన ఏం డిస్కషన్ దీన్ని ఇట్లా చెప్పడం? సింగిల్ విండో ఇది, డిస్కషన్ ఉండదు మాకు అని అనుకునే చెప్పేయటమే. అండ్ ఆల్సో వన్ కైనా 2 కైనా కూడా చెప్పి ఉండేవాడినేమో, బట్ అప్పుడు చెప్పలేకపోయాను. ఎందుకంటే దిస్ అంటే ఐ నో కంపారిటివ్లీ చాలా తక్కువ వైలెన్స్ పార్ట్ ఉంది. ఇంకోటి ఇప్పుడు ఏంటంటే పూర్తి బాధ్యత నా మీద ఉంది, అండ్ ఐ హ్యావ్ టు అడ్రస్ ఇట్. అండ్ ఆల్సో ఇట్ వైలెన్స్ క్వశ్చన్ డెఫినెట్గా 1 and 2 కంటే పైన ఉంది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే నేను ఐ నో ఇది మనకి తెలుగులో మనకి జనరల్గా మనకి సినిమా అంటే చాలా చాలా ఇష్టం, చాలా ఆదరణ ఇస్తాం మనం ఏ సినిమాకి. తెలుగులో నిజంగా మీరు నిజాయితీకి ఒక జోనర్ సినిమా చేస్తే అది ఒక కంప్లీట్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కాకపోయినా సరే ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేంత ప్రేక్షకులు సపోర్ట్ ఉంటుంది. అదేందా అందరూ చూసేయాలని చెప్పేసి కంగారు పడి అన్నీ మార్చేసి లేదంటే ఇంకోటి చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఎవరికైతే కాదు ఆ సినిమా అలా కాదు అని చెప్పడంలో భయపడాల్సిన అవసరం లేదని నా జెన్యూన్ ఫీలింగ్. అండ్ డెఫినెట్లీ ఈ సినిమా చూసి కానీ, ఈ సినిమా పోస్టర్ చూసి కానీ, ఈ సినిమాకి ఇచ్చిన సర్టిఫికేట్ చూసి కానీ ఐ థింక్ అది ఫ్యాక్ట్ చాలా క్లియర్గా ఉంటుంది. నేను చెప్పనంత మాత్రం అది తెలియదు అని ఏం కాదు. అండ్ నిజంగా మన కళ్ళ ముందే ఉన్న నిజాన్ని మళ్ళీ చెప్పడానికి అందులో తప్పే ఉంది, అందులో పెద్ద మనం డిస్కస్ చేయాల్సిందే లేదంటే ఆలోచించాల్సిందే ఉంది. సో చెప్పేసి అది సంగతి. సో మన ఇంకొక జస్ట్ అలా రిలీజ్కి దగ్గరలో ఉన్నాం. హలో, దిస్ విల్ కమ్ ఆఫ్టర్ 3-4 days. సో రిలీజ్కి దగ్గరలో ఉన్నాం. హౌ ఇస్ ద ఫీలింగ్? కాన్ఫిడెంట్ ఆర్ నర్వస్ ఆర్ ఒక్కొక్కరు చెప్పచ్చు.
Janu sir, ఆయన వల్ల ఆయన My judgment is fully based on what I feel watching the film. At that level, I mean, more than anything else, what I really care about is the fact, is whether we manage to create a good film or not. correct. That's the primary thing that Yeah, I am worried about. At that level, I'm very happy. I know that this film is a good film. So at that level, That matters the most, sir. That gives what us happens later to it, what it does in the market and all that is a different thing. that But we this can matters to me so much, and I'm happy at that level. I'm happy with what is there. That's the most important thing. Yeah. చాలా నర్వస్ ఉన్నాను టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ. అంటే అది ఐ థింక్ ఏ డైరెక్టర్ కన్నా దట్ ఈస్ అ ఫీలింగ్ ఐ గెస్. చాలా టీం అందరు ఇంత కష్టపడి చేసిన ప్రోడక్ట్ కదా, సో అది ఆ నర్వస్నెస్ ఎక్కడి నుంచి వస్తుందంటే బికాస్ ఇట్ మీన్స్ సో మచ్ టు యూ. ఇట్ ఈస్ అ గుడ్ నర్వస్నెస్ ఐ మీన్ టు సే. అండ్ ఆల్సో నేను 2019లో ఒక అద్దెసుకొని మీ దగ్గరికి వచ్చినప్పుడు మీతో పని చేయాలని ఒక డ్రీమ్తో వచ్చా, మిమ్మల్ని డైరెక్ట్ చేయాలని. దట్ కేమ్ టు మీ. సో అది నేను నా వైపు నుంచి నేను ఏం చేయాలో ఐ డన్ దట్ ఇన్ ద లాస్ట్ 1 year. ఓకే, ఐ బీన్ వెరీ ఆనెస్ట్ with the way I worked, and I've tried to be like the most effective as possible. అది ఇప్పుడు ఆడియన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అది లైక్ చేయాలి అన్న ఒక ఇంటెన్షన్ నుంచి వచ్చే ఒక నర్వస్నెస్సే కానీ, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ద వే ద ఫిలిం హెస్ కమ్ అవుట్. అంటే మనం ఒక మీటింగ్లో కూర్చొని మీరు ఏ ఎక్సైట్మెంట్తో అయితే సినిమా చేద్దాం శైలేష్ అని అన్నారో అది డెలివర్ చేశానన్న ఒక ఫీలింగ్ అయితే ఉంది. బట్ ఇది ఆడియన్స్ అప్రిషియేట్ చేయాలి అన్న ఒక కోరిక, ఆశ అయితే అది ఖచ్చితంగా ఏ డైరెక్టర్గానే ఉంటుంది అనుకుంటా, బికాస్ ఇట్ మీన్స్ సో మచ్ టు మీ. దట్స్ వై. యా, బట్ యా, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద Also, ఆపర్చునిటీ. what you visualized when you heard it first, యా, and did we really manage to go beyond that? The film which you saw in your head యా, when you were writing it, right. it matters so much whether you manage to go beyond it or not. Absolutely. To me, that happened. So that's why I'm happy. That happened. Yeah. With all this little I think that's where all the technicians will come in. Everybody's magic works together. Correct. And When they did go to the next level. Definitely Yeah. go on it. 100%. yeah. You. I think I totally resonated with him that we had our time. Wake up. Why would you scare me like that? You just You in the last 4 minutes you yawned like. Yeah, but I thought they'll cut me. They'll cut me and not they'll to just. yawn. It's American You contagious. know what? I wanted to sleep like that. Then I didn't మన think. సినిమా ప్రమోషన్స్ కోసం No, అందుకని listen. What? క్షమించండి పాప. ఏం చెప్తున్నారు మీరు? ఏం చెప్తున్నాను ఏంటి? ఏమి Like కదా చెప్పు పర్లేదు. Ah, I'm saying so- jet lag. jet Baba. lag లో ఉన్నా So, చెప్తున్నా. I'm giving a But he'll cut whenever I yawned. No. We want the yawns. Oh, you want the yawns? Special close-up. I went like that and all. అలా సౌండ్ వేయచ్చు నాని బ్రో, మీకు నచ్చిన సౌండ్ వేయచ్చు, క్రికెట్ సౌండ్ చేయొచ్చు. అదే Oh. No, so I resonated with that. When we had the opportunity, we did what we could. But I understand from the director's point of view, and not you as a producer, but producer's point of view, you also look at the. So I'm very excited. I have very good butterflies in my stomach, but yeah, I'm very excited. I'm super thrilled for the release. Makes sense. నాకు చాలా ఎక్సైటింగ్ వస్తుంది. ఎందుకంటే జనరల్గా మనకి అంటే ఏదైనా సినిమా చేసినప్పుడు కొద్ది రోజుల తర్వాత ఇంకొంచెం బెటర్ చేస్తే బాగుండు అనిపిస్తుంటుందండి కొన్ని సినిమాలు. బట్ ఈ సినిమా మటుకు నాకైతే ఎప్పటికీ ఇది అప్డేటెడ్గానే ఉంటుంది. అంత బెస్ట్ చేసాం అనిపిస్తుందండి. అంటే ఒక ప్రౌడ్గా, అంటే థియేటర్కి వెళ్ళి ఆడియన్స్ బయటకు వచ్చేటప్పుడు ఇది నేను చేసిన సినిమా చెప్పుకునే అంత ప్రౌడ్గా ఫీల్ అయ్యే సినిమాలు అయితే ఉంటుంది. సేమ్ టైం మర్చిపోయాను కదా. అదే అంటే శైలేష్ గారు అండి. శైలేష్ గారు అంటే జనరల్గా ఇలా ఎగ్జైట్మెంట్ మూవీస్ ప్రాపర్ గ్లామర్ మూవీస్కే ఉంటుందండి ఎక్కువ. ఇంత స్టిక్గా ఉన్న మూవీస్కి ఉండదు. అంటే అది ఉంది అంటే ఇది కూడా తెలియకుండా గ్లామర్ ఉందండి దీంట్లో. తెలియకుండా గ్లామర్ ఉంది. ఈ గ్లామర్ గారు అన్ని గ్లామర్ కమర్షియల్ గ్లామర్ అండి. శైలేష్ గారు చెప్పిన అంటే ప్రతి సీన్లోనూ చాలా ఎగ్జైటింగ్ అనిపించింది నాకు. అంటే కిచెన్ బ్లాస్ట్ కావచ్చండి, బ్యాంబూది కావచ్చండి, ఈవెన్ లాస్ట్లో మొన్నండి మన షూట్ చేసింది కూడా మళ్ళీ ఇప్పుడున్న జనరేషన్కి గురజాడ అప్పారావు గారిని గుర్తు చేసినట్టు అవుతుందండి. అంటే జనరేషన్ తెలియదండి ఎవరికి గురజాడ అప్పారావు గారు. అది కూడా హై ఇస్తుందండి. అంటే ఒక సింగిల్ డైలాగ్ కూడా హై ఇస్తుంది అన్నది ఆ ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంది. నాకు ఇంకా 10 days ఉంది ఏంటి, ఇంకా త్వరగా అయితే బెటర్ అనిపిస్తుంది సార్ నేను 10 days ఉండాలి సార్, ప్లీజ్ సార్.